రాగానే నీలవేణి మీద చెయ్యెత్తకుండా ఉంటే రిసార్ట్లో అసలు ఏమైందో తెలుసుకునే వాళ్ళం కదా. అంటే ఏముంటుంది, శోభనం సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో తెలుసుకునే వాళ్ళం కదా. చిచి, ఇలాంటి విషయాల్లో తలదూరుస్తున్నారేంటి? అయ్యో కాంచన, అత్తయ్య గారేమో అర్చనని తీసుకొచ్చి తారకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈ లోపే వాళ్ళిద్దరికి శోభనం అయిపోయి 10 నెలల తర్వాత ఓ పాప బాబు పుట్టేస్తే ఇక అర్చన కదా పట్టించేట యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాల్సిందే కదా. కాంచన, కోటి చెప్పిన విషయం కూడా కరెక్టే. అసలు రిసార్ట్లో ఏమైందో మనం తెలుసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అత్త ఇన్ని రోజులకి నన్ను గుర్తించారు. అత్తయ్య గారి నోటి వెంట వచ్చిన ఆ మాట తెలుగు పండగలన్నీ ఒకేసారి చేసుకున్నంత ఆనందం కలుగుతుంది. మరీ ఎక్కువగా తేలిపోకండి, అక్కడి నుంచి పడ్డారంటే మోకాళ్ళు విరగలవు. కాంచన, అసలు రిసార్ట్లో తారకి నీలవేణికి మధ్య ఏం జరిగిందో తెలుసుకో. సరే అమ్మా. మనం ఎందుకు వెళ్దాం పద. నా కొడుకు పొరపాటు నీకు తాళి కట్టుండొచ్చు, వాడి భార్య అనే అధికారాన్ని నువ్వు దక్కించుకునుండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, పని మనిషివి. ఏంట్రా మీ అమ్మ అర్థం పద్ధతి లేని ఆవేశం గురించి ఆలోచిస్తున్నావా? అది ఆవేశం కాదు డాడీ, మూర్ఖత్వం. ఒప్పుకుంటానరా, ఒక్కోసారి మీ అమ్మ మొండితనంతోనూ మూర్ఖత్వంతోనూ ఏం చేస్తుందో తనకే అర్థం కాదు. డాడీ, ఇన్నాళ్ళు ఎలాగో అర్థం కాలేదు, ఇకపై కూడా అర్థం చేసుకోకపోతే ఆ మూర్ఖత్వం వల్లే మనుషులు దూరం అయిపోతున్నారని ఆవిడికి తెలియడం లేదు. సర్లేరా, ఏదో రోజు మీ అమ్మే అర్థం చేసుకుంటుంది. ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. పదరా డాడీ. డాడీ కూర్చో కూర్చో. ఇంకేంటి విశేషాలు? ఇందాక క్లియర్గా అడిగే అవకాశం రాలేదురా, ఇప్పుడు చెప్పు. రిసార్ట్ ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది డాడీ. బాగానే జరిగిందా? నిజంగానే బాగా జరిగిందా? వాట్ డూ యు మీన్ డాడీ? నేను అడిగిన ప్రశ్న అర్థం కానట్టు అమాయకంగా ఫేస్ పెట్టకు. నేను మిమ్మల్ని పంపించింది ఎందుకు? ఏకాంతంగా ప్రశాంతంగా శోభనం జరుపుకొని వస్తారని. దాని గురించి అడగకుండా ఇంకా దేని గురించి అడుగుతారా? తారక్, శోభనం గురించి అడగగానే సిగ్గుపడుతున్నావు? డాడీ ప్లీజ్, ఇలా సూటిగా అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉంది.